ఆకాశమినా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని. ఆకాశమినా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని పలికిన దేవా స్వాగతం. పలికిన దేవా స్వాగతం. నిన్ను స్తుతించి కొనియాడెదను. నిన్ను స్తుతించి కొనియాడెదను. స్వాగతం అనిసా స్వాగతం నిసగా స్వాగతం సగమా స్వాగతం గమమా. సియోను కుమారి నిన్ను స్తుతించి పాటలు పాడగా, భువిజనులందరూ నిన్ను భజించి నాట్యములాడగా. సియోను కుమారి నిన్ను స్తుతించి పాటలు పాడగా, భువిజనులందరూ నిన్ను భజించి నాట్యములాడగా. దశతంత్రుల నాదము మీటుచు భజనలు చేయగా, దశతంత్రుల నాదము మీటుచు భజనలు చేయగా. కదలి రమ్ము తండ్రి దేవా, వేగమి రమ్ము యేసుదేవా, మాతో ఉండుము ఎల్లప్పుడు ఓ ఆత్మదేవా. కదలి రమ్ము తండ్రి దేవా, వేగమి రమ్ము యేసుదేవా, మాతో ఉండుము ఎల్లప్పుడు ఆత్మదేవా. ఏకదేవా స్వాగతం, ఏలినవారా స్వాగతం, యాజక బృందమ స్వాగతం, ప్రియతమ సంగమ స్వాగతం. ఆకాశమినా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని. ఆకాశమినా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని పలికిన దేవా స్వాగతం. పలికిన దేవా స్వాగతం. నిన్ను స్తుతించి కొనియాడెదను. నిన్ను స్తుతించి కొనియాడెదను. స్వాగతం 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 స్వాగతం. ఆంధ్రావనిలో జనజీవన స్రవంతిలో తన పవిత్ర జీవితము ద్వారా ఒక ఆధ్యాత్మిక సంచలనం సృష్టించిన ధన్యజీవి, త్యాగఘనుడు, అద్భుత వ్యక్తి బ్రదర్ జోసెఫ్ తంబి గారి 79వ వర్ధంతి మహోత్సవములకు విచ్చేసిన అశేష జనవాహికి, తంబి భక్తులకు స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ప్రియ దేవుని బిడ్డలారా, బ్రదర్ జోసెఫ్ తంబి గారి భక్తులారా, ఈరోజు మనందరికీ ఎంతో శుభదినం. ఎందువల్లంటే మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ పూల అంతోని అగ్రపీఠాధిపతులు కార్డినల్గా ఎన్నికైనటువంటి తరుణంలో మన ఈ తంబి గారి పుణ్యక్షేత్రములకు మొట్టమొదటిసారిగా విచ్చేస్తూ ఉన్నారు. వారికి అందరూ కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుతాం.
హార్టీ వెల్కమ్ డియర్ లార్డ్షిప్. దేవుడు వీరిని అభిషేకించి ఒక గురువుగా దీవించి తన పవిత్ర జీవితమునకు, వినయము కలిగిన జీవితమునకు, సాదా సీదా జీవితమునకు మెచ్చి వీరిని పీఠాధిపతులుగాను, అదేవిధముగా అగ్ర పీఠాధిపతులుగాను, మరి ఇప్పుడు కార్డినల్గా ఎన్నుకొని తన పవిత్ర కార్యాన్ని నెరవేర్చడానికి వీరికి గొప్ప బాధ్యతను ఇచ్చినారు. మరి ఈ పూజ్య పీఠాధిపతులు ఎంతో వినయముతో అందరి యొక్క మన్ననలను పొందుతూ ఉన్నారు. ఎంతోమందికి గురువులకు, కన్యా స్త్రీలకు, గురు తర్ఫీదు పొందుతున్న బ్రదర్స్కి, సాధారణమైన విశ్వాసులందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి పీఠాధిపతులు మన పోల ఆంటోనీ తండ్రి గారు. మరి ఈరోజు ఈనాటి దివ్య బలి పూజను మనందరి కొరకై అర్పించి, మన కొరకు ప్రార్థించి దేవుని యొక్క దీవెనలు మనపై కుమ్మరించడానికి చేస్తున్నారు. మరి ఈనాడు ప్రత్యేక విధంగా మా క్యాపుచిన్ మేరీ మాత ప్రావిన్స్ తరపున, తంబి గారి పుణ్యక్షేత్రం తరపున, ఇక్కడ సమావేశమైన గురువులు, కన్యాస్త్రీలు వీరందరి తరపున, విశ్వాసులు, తంబి గారి భక్తుల తరపున పూజ్య పీఠాధిపతులకు మరొకసారి స్వాగతం పలుకుతూ వారిని యొక్క దివ్య బలి పూజను ప్రారంభించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో క్రీస్తునాథుని యందు పూజ్య గురువులారా, కన్యాస్త్రీలారా, గురు విద్యార్థులారా, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రత్యేకించి దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి భక్తులారా, ఈరోజు మనము ఇక్కడ సమావేశమై 79వ వర్ధంతి సందర్భంగా ఈ కృతజ్ఞతా బలిని నిర్వహించుకుంటూ ఉన్నాం. అనేకమైనటువంటి పూజా తలంపులను చదివి వినిపించారు మనకు. అలాగే ఈ పుణ్యక్షేత్రములో ప్రతి ఒక్కరు కూడా చేరి మీ యొక్క కోరికలు, మనవుల కోసం వివిధ ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఉన్నారు. వారి తలంపుల కోసం కూడా ప్రత్యేక విధంగా ఈ దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ యొక్క విశ్వాసము మెచ్చుకోదగినది. మీ యొక్క ఛాయా శక్తులతో మీ విశ్వాసాన్ని పదిలపరచుకుంటూ ఈ పుణ్యక్షేత్రం వస్తే నాకు ఆరోగ్యము లభిస్తుంది, ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తే నాకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, ఈ పుణ్యక్షేత్రంలో నేను ప్రార్థిస్తే నా కుటుంబ సమస్యలు, కలహాలు అన్నీ కూడా తొలగించబడతాయి. ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని సందర్శించి జోసెఫ్ తంబి గారి యొక్క సమాధిలో ఆ సమాధిని తాకి ప్రార్థించినప్పుడు నా యువతి యువకులు బంగారు భవితను పొందుతారు, వారు అనుకున్నటువంటి ఆశయాలను చేరుకుంటారు అన్నటువంటి తలంపులతో, కోరికలతో మన హృదయ నిండా ఎన్నో బాధలు, ఇబ్బందులు, అనారోగ్యముతో ఇక్కడ చేరి ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పూజా బలిలో నాతో పాటు ఈ గురువులందరూ అనేక మంది ఆ ప్రభువుని మనము పొందాలి అనినా, ఆ ప్రభు యొక్క ప్రత్యక్షతను, అద్భుత శక్తిని పొందాలి అని అంటే మనమందరం కూడా మంచి పాప సంకీర్తనం చేసి ఈ ప్రభు యొక్క దివ్య భోజనాన్ని స్వీకరించినప్పుడు తప్పకుండా ఆ ప్రభు యొక్క ఆశీస్సులు నూరంతలుగా
వ్యక్తిగతంగా మనపైన, మన కుటుంబాలపైన, మన విశ్వ ప్రపంచముపై వెదజల్లబడతాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, గట్టి విశ్వాసముతో మన తలంపులు, కోరికలు నెరవేరాలని ఈ పూజా బలిలో పాల్గొనుటకు ముందు మనము చేసినటువంటి పాపములను, అపరాధములను ఆ భగవంతుని ముందు విన్నవించుకుందాం. క్షమాభిక్షకై వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకుంటున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభు దయ చూపుము, క్రీస్తు ప్రభు దయ చూపుము. ప్రభు దయ చూపుము, కరుణా కృపాసితుడా, క్రీస్తు ప్రభు దయ చూపుము. జీవదాత దయ చూపుము, క్షమాధామ దయ చూపుము. కృపా కరుణా కరుణాసితుడా, ప్రభు దయ చూపుము. మరియ తనయ దయ చూపుము, శాంతి సదయ దయ చూపుము. కృపా కరుణా కరుణాసితుడా, ప్రభు దయ చూపుము. ఓహో క్రీస్తు ప్రభు దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరుడికి మహిమా ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుషులకు శాంతి. మహోన్నతమున సర్వేశ్వరుడికి మహిమా ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుషులకు శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల మా దేవా, పితయైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరుడికి మహిమా ఘనత ప్రభావం.
భూలోకమున మంచి మనసున్న మనుషులకు శాంతి. ప్రార్థించుదము. సర్వేశ్వర, మీరు సంపన్నులు, శాశ్వతులు. మీరు మీ సేవకుడగు బ్రదర్ జోసెఫ్ తంబి గారికి మహిమను చేకూర్చి మాపై మీకు గల ప్రేమను మరొకసారి నిరూపించుకొనుటకు తగిన ఆధారములను చూపించినందుకు మీకు వందనములు. తంబి గారి ప్రార్థనా బలము వలనను మేము ధైర్యమునంది ఈ కుమారుడగు యేసుక్రీస్తును మరింత సన్నిహితముగా అనుసరింతుముగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రవక్తకు ఒప్పగింపబడిన పని. యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, తన ఆత్మతో నన్ను నింపెను. పేదలకు సువార్తను ప్రకటించుటకును, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకును, బందీలకు విముక్తియు, చెరలోనున్న వారికి విడుదలయు లభించునని తెలియజేయుటకు అతడు నన్ను పంపెను. ప్రభు అనుగ్రహ వత్సరమును గూర్చియు, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చియు ప్రకటించుటకును, శోకించు వారిని ఓదార్చుటకును అతడు నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బుగ్గికి బదులుగా పూలదండను నిచ్చుటకును, శోకవస్త్రమునకు మారుగా ఆనంద తైలమును వసగుటకును, విచారించువారు స్తుతిగీతము పాడునట్లు చేయుటకును అతడు నన్ను పంపెను. అతని కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములు అని ఆ దుఃఖార్తులకు పేరెడుదురు. వారు బహుకాలము నుండి శిథిలములై కూలిపోయి ఉన్న గృహములను పునర్నిర్మింతురు. దీర్ఘకాలము నుండి శిథిలములై పాడుబడి ఉన్న నగరములను మరలా కట్టుదురు. అన్య దేశీయులు మీ గొర్రెల మందలను కాయుదురు, మీ పొలములను దున్ని మీ ద్రాక్షాలను పెంచుదురు. మీరు మాత్రము ప్రభు యాజకులుగాను మన దేవుని పరిచారకులుగాను గణితికెక్కుదురు. మీరు జాతుల సొత్తును అనుభవింతురు, దానిని దక్కించుకొనినందులకు గర్వింతురు. మీరు రెండింతలుగా అవమానమును అనుభవించిరి, నిందలకును అపసహనములకును గురి అయితిరి. కావున మీరు మీ దేశముననే రెండింతలుగా సంపదలు బడసి శాశ్వతానందమును అనుభవింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు పట్ల భయభక్తులు చూపు మానవులు ధన్యులు. ప్రభువు మార్గములు నడిపించు నరులు ధన్యులు. ప్రభువు పట్ల భయభక్తులు చూపు మానవులు ధన్యులు. ప్రభువు మార్గములు నడిపించు నరులు ధన్యులు. నీ కష్టార్జితమును నీవు అనుభవించెదవు, నీవు ఆనందమును అభ్యుదయముగా పొందెదవు. నీ కష్టార్జితమును నీవు
నీవు అనుభవించెదవు. నీవు ఆనందమును అభ్యుదయముగా పొందెదవు. ఇది దేవుని వాక్కు, వాగ్దానపు వాక్కు, నమ్మదగిన వాక్కు. ఇది దేవుని వాక్కు, వాగ్దానపు వాక్కు, నమ్మదగిన వాక్కు. పట్ల భయభక్తులు చూపు మానవులు ధన్యులు. ప్రభువు మార్గములో నడిపించు నరులు ధన్యులు. రెండవ పట్టణము పునీత పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 22వ వచనము నుంచి 25వ వచనం వరకు. పునీత పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 22వ వచనం నుంచి 25వ వచనం వరకు. ఇప్పుడు సత్యమునకు విధేయములై మీరు శుద్ధి వనర్చుకొనినారు. తోడి విశ్వాసులపై నిజమైన ప్రేమను కలిగి ఉన్నారు కనుక ఒకరినొకరు హృదయపూర్వకముగా గాఢముగా ప్రేమింపుడు. ఏలైనా క్షయమగు బీజము ద్వారా గాక సజీవమును శాశ్వతమును అగు దేవుని వాకు అని అక్షమగు బీజము ద్వారా మీరు నూతన జన్మమును నొందితిరి. అమరుడగు పితకు సంతానమైతిరి. మానవులందరూ గడ్డి మొక్క లాంటి వారు. వారి వైభవము గడ్డి పూల వంటిది. గడ్డి నశించును, పూలు రాలిపోవును, కానీ దేవుని వాక్కు ఎల్లప్పుడూ నిలుచును. సువార్త మీకు అందించిన సందేశము ఇదే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వేదవాక్యము ఇదే క్రీస్తు వాక్యము. ఈ పలుకులే ఆలించుట మనకు ధన్యము. వేదవాక్యము ఇదే క్రీస్తు వాక్యము. ఈ పలుకులే ఆలించుట మనకు ధన్యము. రెండంచుల ఖడ్గము వలె పదునైన వాక్యము. రెండంచుల ఖడ్గము వలె పదునైన వాక్యము. జీవమిచ్చును, సేద తీర్చును, నా త్రోవకు వెలుగైనను నడిపించును. జీవమిచ్చును, సేద తీర్చును, నా త్రోవకు వెలుగైనను నడిపించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. వేదవాక్యము ఇదే ఆదిలో సృష్టిని కలిగించిన వాక్యము. అవనిలో వెలుగును వెదజల్లు దీపమై. ఆదిలో సృష్టిని కలిగించిన వాక్యము. అవనిలో వెలుగును వెదజల్లు దీపమై. ప్రకాశవంతమై మహిమోపేతమై. ప్రకాశవంతమై మహిమోపేతమై మన మధ్య నివసించు శ్రీక్రీస్తు వాక్యం. మన మధ్య నివసించు శ్రీక్రీస్తు వాక్యం. ఈ వాక్యము హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో
గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7వ వచనము నుండి 13వ వచనము వరకు. యేసు పన్నెందురు శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చెను. ప్రయాణములో మీరు చేతి కర్రను తప్ప మరి ఏమియో తీసుకొని పోరాదు. రొట్టెగాని సంచెగాని ధనముగాని వెంట తీసుకొని పోరాదు. పాదరక్షలు తొడుగుకొనుడు, కానీ 2 అంగీలను తీసుకొని పోవలదు. మీరు ఎచ్చట ఒక ఇంట పాదము మోపెదరో అచ్చట నుండి వెడలిపోవునంత వరకు ఆ ఇంటినే ఉండుడు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో మీ బోధను ఎవరు ఆలకింపరో వారి తిరస్కర సూచకముగా మీ కాలి దుమ్మును అచ్చట దులిపి వెడలిపొండు అని యేసు తన శిష్యులతో చెప్పెను. అని యేసు తన శిష్యులతో చెప్పెను. అని యేసు తన శిష్యులతో చెప్పెను. అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలెన బోధించిరి. వారు అనేక పిశాచములను పారద్రోలిరి. రోగులకు అనేకులకు తైలము అద్ది స్వస్థపరచిరి. తైలము అద్ది స్వస్థపరచిరి. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు, కపుచిన్ గురువుల అధినేత వెరీ రెవరెండ్ ఫాదర్ మరియదాస్ గారు, వారి యొక్క సలహా మండలి, ఈ పుణ్యక్షేత్ర డైరెక్టర్ గురుశ్రీ జోసెఫ్, వారి యొక్క సహచరులు, కపుచిన్ కుటుంబ సభ్యుల గురువులు మరియు వారికి సహకరిస్తున్న మీ అందరూ, ముఖ్యంగా బ్రదర్ జోసెఫ్ తంబి దైవ సేవకుని భక్తులారా,
79వ వర్ధంతిని మహాఘనంగా కొనియాడుతున్న మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకంగా నా తరపున, హైదరాబాద్ అగ్రపీఠము తరపున, అలాగే నల్గొండ పాలనాధికారిగా మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఇంత వైభవంగా దైవ సేవకుడైన జోసెఫ్ తంబి గారి యొక్క వార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఎన్నోసార్లు ఈ జోసెఫ్ తంబి యొక్క చరిత్రను మీరు విన్నారు. నేను కూడా 4 పేజీలు రాసుకొని వచ్చాను, చదవను. అయితే ఏముంది ఆ మహానుభావుడిలో? ఏమిటి ఇంత ప్రత్యేకత? ఎందుకు ఇన్ని వేల మందిమి ఇంత దూరము నుంచి వచ్చి ఆ సమాధిని తాకి అక్కడ మన మనవి కోరికలు అక్కడ అర్పించి ఇంకా సంతృప్తి చెందక ఈ బలి పూజలో మనమందరము కూడా కృతజ్ఞతా భావముతో మనం పాల్గొంటూ ఉన్నాం. ప్రథమంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము పొందినటువంటి మేలులకు చాలాసార్లు ఏదో పలానా మేలు జరిగింది అని చెప్పి చెబుతాం. ఏదో ఒకసారి ఈ యొక్క పుణ్యక్షేత్రానికి వస్తాం. కానీ నాకు తెలిసి ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని వందల వేల భక్తులు ప్రతి సంవత్సరము మేము ఈ పండుగకు వెళుతాం స్వామి అని చెప్పినప్పుడు, నాకు తెలుసులేవయ్యా, ఇక్కడ కోళ్ళ పందాలు బాగా జరుగుతాయి కాబట్టి, సంక్రాంతి కాబట్టి పోతారు కదా అని అన్నప్పుడు వాళ్ళు పొరపాటున కూడా మేము అక్కడికి వెళ్ళము, ఉన్న ఒక్కరోజు కానీ 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఆ బ్రదర్ తంబి సమక్షంలో ఉండి దేవుడు మాకు చేసినటువంటి మేలులకు, ఆయన మాకిందించినటువంటి అద్భుతమైన స్వస్థత కొరకు, మా కుటుంబాల్లో ఎన్నో మేలులు నాకు ఆ భగవంతుడు సమకూర్చాడు. ఈరోజు మన కథోలికులే నాతో పాటు విమానంలో వచ్చారు. ఎక్కడ ఉంటే వాళ్ళు స్తోత్రం అని అన్నప్పుడు మరి మన సాంప్రదాయం ప్రకారము ఈ ఉంగరాన్ని ముద్దు పెట్టుకుంటారు. వాళ్ళు చెప్తూ ఉన్నారు, తండ్రి గారా, మేము కూడా ఈ పూజకు వస్తూ ఉన్నాము. బహుశా వాళ్ళు ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు. ఎందుకంటే దేవుడు నా కుటుంబాన్ని, నా పిల్లలను కూడా ఎంతో ఘనంగా ఆయన చేసినటువంటి మేలులు మేము మరవలేమండి. మేము అమెరికా సంయుక్త రాష్ట్రాలు కానీ లేక బెంగళూరు కానీ ఈ విధంగా వచ్చి పోతూ ఉంటాము. మా కార్యకలాపాలన్నీ కూడా ఆ బ్రదర్ జోసెఫ్ తంబి గారి ప్రార్థన బలముతో ఇవన్నీ కూడా మాకు నెరవేరుతూ ఉన్నాయి. అందుకే మేము ఈ పండుగలో పాల్గొంటూ ఉన్నామని చెప్పడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా ఆ మహాభక్తుని యొక్క ప్రార్థన బలము వలన, ఆయన మన కోసం ప్రార్థించటం వలన, ఆయన సమాధి నుంచి మనము ఎన్నోసార్లు, దాదాపు నేను మొట్టమొదటిసారి ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని సందర్శించింది మార్చి నెల 1992వ సంవత్సరం. ఎంతోమంది నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పినప్పుడు మట్టిని తీసుకొని రమ్మని చెప్పారు. ఇక్కడ ఎంతమందిని మట్టిని తీసుకుపోతాం ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎన్ని అద్భుతాలు మనము చూస్తూ ఉన్నాము. ఆ మట్టి ఎంత మహిమకరమైనది. ఎందుకు? అక్కడ జోసెఫ్ తంబి గారు నివసించారు. ఆయన యొక్క ప్రసన్నత అక్కడ అద్భుత విధంగా సాక్షాత్కరించారు మన కపుచిన్ గురువులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏమిటి ఈ మట్టి యొక్క ప్రత్యేకత అని అన్నప్పుడు, బైబిల్లో బహుశా యోహాను శుభవార్త 1వ అధ్యాయములో మనము 9వ అధ్యాయము 1వ వచనము 6-7 వచనాల్లో కుష్ఠరోగి వచ్చినప్పుడు ఆ ప్రభువు
ఉమ్మిని నేల మీద ఆ మట్టిని తీసుకొని ఆ రోగిని ఆయన స్పృశించినప్పుడు స్వస్థత కలిగింది అన్నది మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదికాండములో మనం చూసినట్లయితే దేవుడు ఈ లోకాన్ని అద్భుతంగా సృష్టించాడు. కడ రోజున మనిషిని మట్టి చేత సృష్టించాడు అన్నది మనం విశ్వసిస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి, మరి ముఖ్యంగా హైందవ మతము, బౌద్ధ మతము, ముస్లింలు వీళ్ళందరూ కూడా దీనిని అంగీకరిస్తారు. దాని ప్రకారమే ఆ విశ్వాసములో వాళ్ళు పాల్గొంటూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరూ కూడా ఆ యొక్క జీవిత చరిత్రను చదివి ఉంటారు. ఎంతో చక్కగా మన కపుచిన్ గురువులు యూట్యూబ్లలో పుస్తకాల రూపములో, పాటల రూపములో కొన్ని వందల పాటలు కూడా వాళ్ళు రాసి రాగాలు కూర్చి మనకు అందుబాటులో ఉంచారు. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ మట్టిని మీరు తీసుకొని వెళ్ళినప్పుడల్లా మనము కూడా మట్టితో చేసినటువంటి ఆ దేవుని యొక్క బిడ్డలము, మనము మట్టి పాత్రలము. అయితే ఆ భగవంతుడు ఆధ్యాత్మికమైనటువంటి శిరులతో మనల్ని ఆశీర్వదించాడు. అంతటి మహనీయుడు కాబట్టి ఈరోజు ఆ 79వ వర్ధంతి సందర్భంగా కృతజ్ఞతా బలిని సమర్పిస్తూ ఉన్నాం, స్తుతులు పాడుతూ ఉన్నాం. చాలాసార్లు ఈ పూజలకు వెళ్ళినప్పుడు ఆ గాయక బృందమే వాళ్ళు పాడుతూ ఉంటారు. మరి మీరు ఎవరు పాడినట్లు ఎన్నో పూజలు చేశాను, 33 సంవత్సరాల గురువుని నేను. కానీ నేను పాటలు కండక్ట్ చేసినప్పుడు కడప కానీ కర్నూలు కానీ కోయర్లో ఉండినప్పటికీ ఈ సంఘమునంతా కూడా చిన్న చిన్న పదాలతో పాటలు పాడించేవాడిని. సులభమైనటువంటి పాట, మీకందరికీ ఎంతో ప్రీతికరమైనటువంటి పాట అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. బహుశా గాయక బృందము పాడుతుంది, కానీ ప్రతి ఒక్కరూ మీరు పాడకపోతే నేను ఆప్ చేయమని చెప్తా. ఒక్క చరణం పాడమని చెప్దాం. అది పాడండి అయ్యా, శృతి చేసి నే పాడన్నా. పాడండి. శృతి చేసి నీ పాడనా, మీరే స్తోత్ర గీతం నీ పొగడనా స్వామి, స్తుతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. మొదటి చరణం మనం మాడతాం. దానియేలును సింహపు బోనులో కాపాడాడని చెప్పి, జలప్రలయములో నోవాను. ఎంత చక్కని మాటలు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఒక్కసారి ఈ మొట్టమొదటి మాట నేను మీకు పంచుకునేది ఏమిటి అని అంటే స్తుతి, భగవంతునికి స్తుతి. మనము మన మనస్సుల్లో తలుచుకుందాం, ఎన్నిసార్లు ఆ ప్రభువు కాచి కాపాడాడు. మన ముందు మన వెనక మన చుట్టూ ఉండి రక్షణ కవచంగా ఉండి కాచి కాపాడాడు. ఆ మహనీయుని జీవిత చరిత్ర ద్వారా ఇవన్నీ కూడా మహిమను మనం పొందుతూ ఉన్నాం. కాబట్టి ఈ భావముతో ఆ మొదటి చరణాన్ని పాడేదానికి ప్రయత్నం చేద్దాం. దానియేలును సింహపు బోనులో నీవే కదా. మీరే పడాలి మళ్ళీ. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను గాచిన, జల ప్రళయములో నోవాను గాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేతులు పైకెత్తి. హల్లెలూయా 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 హల్లెలూయా. వెరీ గుడ్, వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. అందరూ గట్టిగా. ఈరోజు రేపు ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఆ భగవంతుడు మనకు చేసినటువంటి మేలులకు గాను బ్రదర్ జోసెఫ్ తంబి వారి ప్రార్థనల సహకారము చేత అద్భుత విధంగా మనము దీవించబడ్డాము. ఆయన ప్రార్థన సహకారముతో అనేకమైనటువంటి కోరికలు మనము తీర్చుకున్నాం. కాబట్టి ఈ ప్రాంగణము తిరుగుతున్నప్పుడల్లా ఆ ప్రభువుకు స్తుతి పాడేదానికి ప్రయత్నం చేద్దాం. ఇది మొట్టమొదటి నా మాట. ఇక ఇంకొక మాటతో నా సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ఏమిటి అంటే, ఈరోజు మనకు చదవబడినటువంటి పఠనాలు యెషయా ప్రవక్త గ్రంథము 60వ అధ్యాయము మొదటి 7 వచనాలు చెబుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభుని ఆత్మ నాపై ఉంది, ఆయన నాకు ఒక కర్తవ్యాన్ని ఇచ్చాడు. ప్రజలకు నేను వాక్యమును బోధించాలి. ఇది ప్రవక్తకు అప్పగించబడినటువంటి పని. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే డైరెక్ట్గా ఒక్క మాటతో నేను చెబుతూ ఉన్నాను. ప్రవక్తలు దేవుని చేత నియమింపబడ్డారు, దేవుని చేత ఎన్నుకోబడ్డారు, దేవుడే వాళ్ళను నిర్దేశించి పంపించాడు. అటువంటి ప్రవక్తలో మన చుట్టూ వెలిసినటువంటి ఒక మహా గొప్ప ప్రవక్త మన దైవ సేవకుడు జోసెఫ్ తంబి గారు. వారి యొక్క జీవితము ద్వారా, వారు పాటించినటువంటి జీవిత విలువల ద్వారా ఈ మహా వేదము ప్రబోధించబడుతూ ఉంది. ఒక్కరు కాదు, ఇక్కడ కపుచును గురువులు ఉన్నారు, వాళ్ళే చేస్తున్నారు అని కాదు. ఈరోజు మీ యొక్క భక్తి, మీ యొక్క క్రమశిక్షణ, మీ విశ్వాసము ప్రియమైన సహోదరి సహోదరులారా ఎంతో గొప్పగా ఆ ప్రభువు యొక్క వాక్యము ప్రబోధించబడుతూ ఉంది. అలనాడు ఏ విధంగా ప్రవక్తలు, ప్రభు యొక్క శిష్యులు, ఈరోజు చదివినటువంటి సువిశేషములో 12 శిష్యులు, శుభవార్త మార్కు శుభవార్త 6వ అధ్యాయము 7 నుంచి 13 వచనాలు ఇన్నబాబు ఫాదర్ గారు చక్కగా మనకు పాడి వినిపించారు. ఇది శిష్యులు చేయవలసినటువంటిది. ఆయన తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామాలకు పంపాడు. మీరు గ్రామాలకు వెళ్ళినప్పుడు కారులో, సైకిల్లో, మోటార్ సైకిల్లో, పడవల్లో ఇవన్నీ ఏమి చెప్పలేదు. మీరు పాదరక్షలను కూడా ధరించకుండా, ఒక సంచి, జోలె ఇవన్నీ లేకుండా మీరు వెళ్ళి నా యొక్క వాక్యమును, రక్షణ సందేశాన్ని మీరు అందించాలి అని ఆ ప్రభువు మనకు అందిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఒక విషయాన్ని గుర్తుకు పెట్టుకోవాలి. ఏదో పండుగకు పోయినాము, అన్నం వండుకొని తిన్నాము, ఇక్కడ ఎవరో వేరే వాళ్ళతో పర్మిషన్తో కొన్ని ఆటలు అవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ మన పిల్లలకు, యువతి యువకులకు బహుశా అవసరమే అయి ఉండవచ్చు. కానీ క్రైస్తవులుగా, క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా మన ప్రధాన కర్తవ్యము ఏమిటి? ఆ ప్రభు యొక్క వాక్యాన్ని ప్రబోధించటము. ఆ జోసెఫ్ తంబి గారు ఆ విధంగానే మనకు ఆ ప్రభు యొక్క వాక్యాన్ని మనకు బోధించారు. ఆయనను స్తుతించటానికి వస్తూ ఉన్నాం, సమాధిని సందర్శిస్తూ ఉన్నాం, మన కోరికలు మరి సమర్పణలు చేస్తూ ఉన్నాం. పాపం చిన్ను ఫాదర్ ఈరోజు కారులో వస్తూ వాళ్ళ అమ్మాయి ఇక్కడికి తీసుకొచ్చిందంట, నల్గొండ నుంచి. ఇక్కడ 3 సార్లు గుండు కొట్టించిందంట. బహుశా ఇప్పుడు గుండు కొట్టిద్దామా ఫాదర్ గారికి? ఎంతమంది ప్రియమైన సహోదరి సహోదరులారా తలనీలాలను సమర్పించి ఆ విశ్వవిభుడైనటువంటి ఆ క్రీస్తు ప్రభు యొక్క రక్షణ సందేశాన్ని మనము ఇతరులకు చాటి చెప్పే కర్తవ్యము, ఆ బాధ్యత మన పైన ఉంది. అయితే దీనిని మనము చేయుటకు, ఇతరులకు అందించుటకు ప్రథమంగా మనము విశ్వసించాలి. మన యొక్క హృదయాల్లో పదిలంగా ఆ వాక్యమును విశ్వసించాలి. ఎలా ఉండాలి ఈ నమ్మకము, ఎలా ఉండాలి ఈ విశ్వాసము అని అన్నప్పుడు ప్రభువే సెలవిచ్చాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, అది తప్పకుండా ఒక మహానగరమైన, మహావృక్షమైన ఇక్కడ నుంచి పెకిలించబడి ఇంకొక చోట అది మొలకి స్థిరపడాలి అని ఒక్క మాటతో ఆ ప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతటి మహా పుణ్యక్షేత్రాన్ని మనం ఈరోజు సందర్శిస్తూ ఉన్నాం.
మనకు సేవలు అందించటకు కప్పించిన గురువులు ఎంతో శ్రమ పడుతున్నారు. ఫాదర్ జోసెఫ్ గారికి చెప్పాను, ఏమయ్యా ఎన్ని రోజుల నుంచి నువ్వు ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నావంటే, తండ్రి గారు కనీసం 3 నెలల నుంచి మేము ప్రయాసపడాలి, అనేకమైనటువంటి పర్మిషన్ల కోసము ఆఫీసుల చుట్టూ తిరగాలి. చూసినారా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతటి శ్రమ, ఎంతమంది మీకోసం. పోలీసులు ఎక్కువ మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారయ్యా అంటే 300 మంది పోలీసులు మన చుట్టూ ఉన్నారు మన సంరక్షణ కోసం. ఇటువంటి ఏర్పాట్లను మనం మర్చిపోకూడదు. వాళ్ళ కోసం మనం కూడా ప్రార్థించాలి. మనము కూడా మన కోరికల కోసం ప్రార్థించి ఇతరులు కూడా ఆ మహనీయుడు మహాభక్తుడైన జోసెఫ్ తంబి గారి యొక్క ప్రార్థన అవసరతలు ఇతరులకు కూడా ఉపయోగపడాలని మనం ఆశించాలి. ఆ మట్టిని తీసుకొని వెళ్ళినప్పుడు కూడా నేను కూడా ఈ మట్టిలో నా ప్రభు అయినటువంటి మహాదేవుడు దీనిని ఆధ్యాత్మికమైనటువంటి సిరులతో సంపదతో నింపాడు, అటువంటి సంపద నేను అని చెప్పి మనము ఖచ్చితంగా విశ్వసించాలి. ఆ విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించాలి. నా తరపున మీ అందరి తరపున, మనకు తర్వాత సమయం ఉండదు కాబట్టి ముఖ్యంగా మనము అందరము లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించడానికి ముందు మన గురువులకు గట్టిగా మన 2 హస్తాలతో వారికి చప్పట్లతో అభినందనలు తెలియచేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్ మరియదాస్, ఫాదర్ జోసెఫ్. మరి ఈరోజు ఈ పూజా బలిలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, కొద్దిసేపు మౌనంగా 2 చేతులు జోడించి మనందరిపైన ఆ పవిత్రాత్మ దిగిరావాలని, ఆ జోసెఫ్ తంబి గారి మట్టి ద్వారా ఎన్ని అద్భుతాలు పొందుతూ ఉన్నారో నేను కూడా అటువంటి పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి మట్టి అని, ఆ మట్టి పాత్రనైనటువంటి మనలో ఆ పవిత్రాత్మను నింపమని ఆ తండ్రి దేవుణ్ణి మన యొక్క చిన్న ఒక పాట ద్వారా మనము ప్రయత్నం చేద్దామా? పాడండి. పావనాత్మా వేం చేయుమా, పవిత్ర నది వేం చేయుమా. మీరు పాడాలి అందరూ. పావనాత్మా వేం చేయుమా, పవిత్ర నది వేం చేయుమా. ఎండిపోయిన నేలవలే, ఎండిపోయిన నేలవలే విన్నాను నీ కోసమే, వేచియున్నాను నీ కోసమే. పావనాత్మా వేం చేయుమా, పవిత్ర నది వేం చేయుమా. ఏడారిలో బండ నుండి నీరు నిచ్చిన ప్రభు నీవు, ఎడారిలో బండ నుండి నీరు ఇచ్చిన ప్రభు నీవు. నా హృదయ బండ నుండి, నా హృదయ బండ నుండి జీవజలము ప్రవహింపచేయుము. పావన చేతులెత్తండి అందరూ. చేయుమా, పవిత్ర నది వేం చేయుమా. పావనాత్మా వేం చేయుమా, పవిత్ర నది వేం చేయుమా. పావనాత్మా వేం చేయుమా, పవిత్ర నది వేం చేయుమా. మరి ఒకసారి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు చప్పట్లు కొట్టండి దేవునికి కృతజ్ఞతగా, గట్టిగా. మనమందరము మన యొక్క విశ్వాసాన్ని ఆ భగవంతుని ఎడల ప్రకటించుదాం.
పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అలాగే నిలబడదాం. మన వ్యక్తిగత అవసరాలు, మన కుటుంబ అవసరాలు, ప్రత్యేకించి మన శ్రీ సభ ప్రపంచ అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. మన జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారు, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి పుణ్యక్షేత్రాలు సందర్శించినప్పుడు ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేయమని ఆయన మనందరినీ కూడా బ్రతిమాలుతున్నాడు, కోరుకుంటూ ఉన్నాడు, అభ్యర్థిస్తూ ఉన్నాడు. భక్తితో చేతులు జోడించుదాం. ఎక్కడెక్కడైతే యుద్ధ వాతావరణం ఉందో, మన కుటుంబ కలహాలు యుద్ధ వాతావరణం కొనపడుతున్నవై, చిన్నపిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడం, అనేక విషయాలు మనం చూస్తూ ఉన్నాం. భక్తితో కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఈ విశ్వాసుల ప్రార్థనలో పాల్గొందాం. ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు నూరంతలుగా పొందేదానికి ప్రయత్నం చేద్దాం. జ్ఞానమునకు మూలాధారమైన ఓ తండ్రి, దైవరాజ్యమునకే మీరు ఎన్నుకొనిన పరిశుద్ధ పాపు గారిని, కార్డినల్స్ను, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను దీవించండి. మీ దివ్య వాక్కును బోధిస్తూ లోకమంతటా దైవరాజ్యమును ఆవిష్కరించుటకు, విశ్వాసులను వెలుగుబాటులో నడుపుటకు వారికి కావలసిన దైవ జ్ఞానమును ప్రసాదించమని అందరూ. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మా మంచి కాపరైన ప్రభువా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న మా అగ్రమేత్రానులైన కార్డినల్ పోల అంతోని తండ్రి గారిని దీవించండి. మంచి ఆరోగ్యమును దయచేసి నీ దీవెనలతో నింపమని అందరూ. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. కరుణకు నిలయమైన దేవా, ఇక్కడికి చేరిన తంబి భక్తులను నీ ముకులిత హస్తాలతో దీవించండి. ఈ మా కుటుంబాలలో ఉన్న కష్టాలను, కలతలను, కలహాలను, సమస్యలను, అశాంతిని సమూల్యముగా నీ పరిశుద్ధ రత్నము ద్వారా కడిగివేసి మీ కౌగిలిలో నీ ప్రశాంతతను, ఓదార్పును, గుండె నిర్భరాన్ని మాకు దండిగా మెండిగా దీవించమని అందరూ. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ కరుణమూర్తి, ఆకలి దప్పికలతో, అశాంతితో, ఆర్థిక సమస్యలతో, కుటుంబ ఇబ్బందులతో, సంతానవరము లేక బాధపడుతున్న వారందరికీ ఊరటను, ఓదార్పును ప్రసాదించండి. సకల ఇబ్బందులను అధిగమించే ఆత్మవిశ్వాసమును, ధైర్యమును దైవ సేవకుడు బ్రదర్ జోసఫ్ తంబి మధ్యస్థ ప్రార్థన ద్వారా దయచేయమని అందరూ. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా.
విశ్వాసుల పాలుట శరణుమునైన దేవా, నీ శరణు కోరిన తంబి భక్తుల అందరినీ కోరికలను విన్నపములను తీర్చి వారి జీవితాలలో సంతోషమును, సమాధానాలు, ప్రేమ, ఐక్యతలు నిండుగా నెలకొని ఉండినట్లు దీవించమని అందరూ. ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. దయగల తండ్రి, ఈ పుణ్యక్షేత్రంలో సేవలను అందిస్తున్నటువంటి మా యొక్క పుణ్యక్షేత్ర రెక్టర్ గారిని, జోసెఫ్ ఫాదర్ గారిని, తదితర గురువులను నీ ముకులిత హస్తాలతో వారిని దీవించండి. నీ యొక్క దైవ సహాయము రాబోయే రోజులలో కూడా వారికి ప్రసాదించమని అందరూ. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవ సేవకుడైన జోసెఫ్ తంబి గారి భక్తులారా, మరి ఒకసారి మన వ్యక్తిగత అవసరాల కోసం మన గుండెల మీద చెయ్యి వేసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ గుండెలో ఎన్నో బాధలున్నాయి, సమస్యలున్నాయి, అనారోగ్యం ఉంది, కలహము, ఇతరులను చూచి అసూయపడే అనేకమైనటువంటి రుగ్మతలు ఈ హృదయంలో ఉన్నాయి. భగవంతుడు తన పవిత్రమైనటువంటి హస్తములు, ఆ హస్తములతో తాకి వీటన్నిటినీ మన నుంచి తొలగించమని వేడుకుందాం. అదేవిధంగా మన జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారు చెప్తూ ఉన్నట్లు, ఈ మహాజూబిలికి తయారవుతున్న మనము 2025 క్రీస్తు జయంతిని కొనియాడుటకు ఈ సంవత్సరమంతా మనము ప్రార్థనలు చేయమని ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రార్థనలు చేద్దాం. ఆ ప్రార్థనలు చేయడమే కాకుండా మన తోటి సహోదరి సహోదరులతో వీ షుడ్ బీ ద పీపుల్ హూ హ్యావ్ ది కంపాషన్, మర్సీ, ఫర్గివ్నెస్ అండ్ సాక్రిఫైస్. దయార్థ హృదయము కలిగిన వాళ్ళమై ఉండాలి అట. ఎల్లప్పుడూ ఇతరుల ఎడల కనికరాన్ని ప్రదర్శించే వ్యక్తులుగా ఉండాలట. ప్రేమను పంచే వ్యక్తులుగా మనం ఉండాలట. మన దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబిలాగా అనేకమైనటువంటి త్యాగములకు మనం సిద్ధపడాలని ఆ ఫ్రాన్సిస్ పాపు గారు మనల్ని కోరుకుంటూ ఉన్నారు. క్రీస్తు ప్రభువును అడుగుదాం, అయ్యా నీ గాయపడిన హస్తముల చేత నా యొక్క మనస్సును, హృదయమును తాకి ఈ మంచి సుగుణములను నా హృదయములో నింపండి అని ప్రార్థన చేద్దాం. అలాగే మన కపుచును గురువుల కోసం, ఈ ప్రాంగణం కోసం, వీరి పరిచర్య కోసం, భక్తుల కోసం, మనందరి కోసం కూడా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు దయచేయమని వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పేరిట మేము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనసు
ఉన్నదంతయు మీ చెంతకు కొని వచ్చితిమి మా చింతన ఉన్నదంతయు మీ చెంతకు కొని వచ్చితిమి నా దేవా చేకొనవా ప్రేమతో గైకొనవా నా దేవా చేకొనవా ప్రేమతో గైకొనవా స్వీకరించు మా ప్రభు ఈ అర్పణ మా ప్రేమ కానుక నీవించుమా నీవిచ్చిన దీవెనలన్నిటినీ దశమ భాగముగా తెచ్చితివి నీవిచ్చిన దీవెనలన్నిటినీ దశమ భాగముగా తెచ్చితివి నా దేవా చేకొనవా నా దశమ భాగము చేకొనవా నా దేవా చేకొనవా మా దశమ భాగము గైకొనవా స్వీకరించు మా ప్రభు ఈ అర్పణ మా ప్రేమ కానుక నీవించుమా సహోదరి సహోదరులారా, నేనును మీరును సమర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, బ్రదర్ జోసెఫ్ తంబి గారి దయ వలన మేము తీసుకుని వచ్చిన మా అర్పణలను నీకర్పించుచు నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. దయతో మా ప్రార్థనలను ఆలకించండి. మేము మీకు తగిన ఆరాధనలు చెల్లించినట్లు దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా సహాయపడండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నిద్రగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మర్త్య మానవునికి సాయము చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతియే కాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా నుండ చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా
రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరచుకొంటివి. అతని ద్వారా నిరతము నీ సమక్షములో ఆనందించుచున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుడు అని వేడుకొనుచు నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పరలోకము భూలోకము ప్రభు మహిమతో నిండి ఉన్నవి. ప్రభు పేరిట వచ్చడి వారు ధన్యులు ధన్యులు. హోసానా హల్లెలూయా 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 హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు
అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నసుగు ఎప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ సత్య శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతులను, మా పౌల అంతోని అగ్ర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్థానముగద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలిగ మరియ మాతతోనూ ఆమె భర్త యుగు పరిశుద్ధ జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆరతి దైకొను దేవా,
గైకొను దేవా మా హృదయ ప్రేమ హారతి గైకొను దేవా మా హృదయ ప్రేమ హారతి గైకొను దేవా హారతి హారతి గైకొను దేవా దీపహారతి ఇదిగో గైకొను దేవా దీపహారతి ఇదిగో గైకొను దేవా ధూపహారతి ఇదిగో గైకొను దేవా ధూపహారతి ఇదిగో గైకొను దేవా పుష్పహారతి ఇదిగో గైకొను దేవా పుష్పహారతి ఇదిగో గైకొను దేవా హారతి హారతి గైకొను దేవా హారతి హారతి గైకొను దేవా దీపధూప పుష్పహారతి గైకొను దేవా దీపధూప పుష్పహారతి గైకొను దేవా హారతి హారతి గైకొను దేవా హారతి హారతి గైకొను దేవా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఒకసారి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి భక్తుని కోసం ఎంతోమంది తలనీనాలు సమర్పించారు. 3 రోజులు ఇక్కడ ఉండి ప్రార్థన చేయాలని మీరు వంట సామాగ్రి తీసుకొని వచ్చి చెట్ల కింద వంటలు వండుకుంటూ భుజిస్తూ ఇక్కడ ప్రార్థన చేసేవాళ్ళు నిరుపేదలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫ్రాన్సిస్ పాపు గారికి ఎంతో ఇష్టం. వారందరి కోసం ఇటువంటి సందర్భాల్లో ప్రార్థించమంటూ ఉన్నాడు. కాబట్టి అందరము మనము చేతులు పైకెత్తి ఆ భగవంతుని వైపు ప్రభువు నేర్పించిన ప్రార్థనను జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ
శాంతిని మాకు శాంతిని మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే. ఆ స్వర్గ మేఘాలపై దిగి వచ్చే మన దైవమే. ఆ స్వర్గ మేఘాలపై దిగి వచ్చే మన దైవమే. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. పరమాత్మ జీవాత్మలో ఏకమైన మధుర సంగమం. దైవాంశమై సంజీవియై రసరమ్యమై రమణీయమై. దైవాంశయై సంజీవియై రసరంగమై రమణీయమై. ప్రభు యేసు రక్త దేహమే మన ఆత్మకు జీవన పానం. ప్రభు యేసు రక్త దేహమే మన ఆత్మకు జీవన పానం. హృదయాలు గెలవాయనే శ్రీక్రీస్తు కొలువు తీరగా. హృదయాలు గెలవాయనే శ్రీక్రీస్తు కొలువు తీరగా. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర
దేవా మాతో ఉండిపోరాదా ప్రొద్దువాలిపోయినది దేవా మాతో ఉండిపోరాదా మాతో ఉండిపో మాతో ఉండిపో మాతో ఉండిపో దేవా బంబు మీద మార్చుకోరాదా ఆనందం ఆత్మీయం ఆనందం ఆత్మీయం మాతోనే నీవుంటే మాతోనే నీవుంటే మనస్సులోని వ్యతలను దేవా రూపుమాపవచ్చిన ప్రభువా మనస్సులోని వ్యతలను దేవా రూపుమాపవచ్చిన ప్రభువా మాతో ఉండిపో మాతో ఉండిపో మాతో ఉండిపో దేవా మంబు మీలో దాచుకోరాదా ఆనందం ఆత్మీయం ఆనందం ఆత్మీయం మాతోనే నీవుంటే మాతోనే నీవుంటే. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీరు కనికరము చూపు తండ్రివి, సమస్త ఆదరణను కరుణ శాంతిని అనుగ్రహించువారు. మీరు మీ సేవకుడును బ్రదర్ జోసెఫ్ తంబి గారి మహోత్సవము సందర్భమున నీ నామ సంకీర్తనకై కూడిన తంబి గారి భక్తులను విశ్వాసులను కరుణతో దీవించి మీ ఏకైక కుమారుని శరీర రక్తములను స్వీకరించ మాపై నిత్య రక్షణము తప్పక లభించునని దృఢ నమ్మకము మాలో కలుగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనము. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు తొలి అడుగు జీవితములో ఎదిగేటట్లు చేస్తుంది అన్నట్లు తొలి ఆలోచన జీవితాన్ని ఆనందింపచేస్తుంది అన్నట్లు బాల్యము నాటి బంగారు ఆలోచన బంగారు భవిష్యత్తు ఇస్తుంది అని కలిమి లేని నుండి కష్ట సుఖాల నుండి ఇంతింతై వటుడింతై బాల్యము నుండి కష్టపడి మనస్తత్వం కలిగి కష్టపడి చదువుతూ బంగారు భవిష్యత్తుకు బాట వేస్తూ పాఠశాల విద్యను ముగిసిన తరువాత వచ్చిన ఆలోచన గురు విద్యాలయంలో చేరి గురు విద్యార్థిగా గురువుగా పీఠాధిపతిగా అగ్రపీఠాధిపతిగా సేవలందిస్తున్న మిమ్ము మీ అంకిత భావం దేవుని పట్ల భక్తి విశ్వాసమును
గమనించి ఆ దేవాతి దేవుడే మీకు ఉన్నతమైన శిఖరాన్ని అందించేటట్లుగా కార్డినల్లుగా అభిషేకించబడిన మీరు ఎంతైనా ధన్యులు. ఇలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నా కానీ మీ తగ్గింపుతనం, మీ ప్రేమతత్వం మరువలేనివి, మరిచిపోలేనివి అని చెప్పవచ్చు. నా వ్యక్తిగత జీవితంలో 2012వ సంవత్సరంలో నేను గురువుగా అభిషేకించబడిన తరువాత మొట్టమొదటగా చాపిరేవుల విచారణలో సహాయ గురువుగా సేవలు అందిస్తున్నటువంటి సమయంలో నేను నంద్యాల విచారణ దేవాలయములో ఆ పండుగకు వెళ్ళినప్పుడు మొట్టమొదటగా కార్డినల్ తండ్రి గారిని చూసి ఉన్నాను. అప్పుడు తండ్రి గారి యొక్క చెయ్యి ముద్దు పెట్టుకున్న తరువాత నా అంగీ వస్త్రాన్ని చూసి తండ్రి గారు నీ పేరేం పేరుని అడిగారు. అడిగినప్పుడు తండ్రి గారా నా పేరు జోసఫ్ పాలడుగు అని చెప్పి ఉన్నాను. తరువాతకి 6 నెలల తరువాత మరలా బండాత్మకూర్ విచారణ పండుగకు తండ్రి గారు అక్కడికి వచ్చారు. అప్పుడు మరలా నేను ఆ పండుగలో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు 6 నెలల తర్వాత తండ్రి గారు నా పేరు పెట్టి పిలిచారు. అప్పుడు చాలా సంతోషం వేసింది. 6 నెలల తర్వాత ఒకే ఒకసారి చెప్పిన ఆ పేరును తండ్రి గారు గుర్తుంచుకొని జోసఫ్ అని పిలిచినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ప్రియ స్నేహితులారా, ఇది ఇలా ఉండగా మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రజల యొక్క నీరాజనాలు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కినట్లుగా, గోదావరి ఉప్పొంగుతూ ఆనందమైన భరితముగా ఉన్నట్లుగా, ప్రజల మనిషిగా, ఆత్మీయ కాపరిగా, మంచి పరిపాలనా అధ్యక్షత కలిగి వారుగా ఉన్న ఎలాగూ రాబోయే కాలములో మీరు ఇంకా ఇలాంటి ఉన్నతమైన పదవులు పొందాలని మేము హృదయపూర్వకంగా కోరుతూ మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి ఈ 79వ వర్ధంతి మహోత్సవాల సందర్భముగా ఈరోజు సమిష్టి దివ్య బలి పూజను సమర్పించి మా అందరి కోసం ప్రత్యేక విధముగా ప్రార్థన చేసి దివ్య బలి పూజను అర్పించిన మీకు మా మేరీ మాతా కపూచన్ సభ అధ్యక్షుడైనటువంటి ఫాదర్ మరియదాస్ ప్రత్తిపాటి గారి తరపున, పుణ్యక్షేత్ర డైరెక్టర్ అయినటువంటి నా తరపున, పుణ్యక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి గురువుల తరపున, విచారణ సంఘస్థుల తరపున, మరియదల సభ్యుల తరపున, బ్రదర్ జోసఫ్ తంబి గారి యొక్క యూత్ తరపున మీకు ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ మై లార్డ్. అదే విధముగా ఈ దివ్య బలి పూజలో డైసేషన్స్ గురువులు కావచ్చు, సభకు సంబంధించిన గురువులు అందరూ కూడా దివ్య బలి పూజలో పాల్గొని ఉన్నారు. ప్రత్యేక విధముగా తంబి గారి యొక్క భక్తుల కోసం ప్రత్యేకముగా ప్రార్థన చేస్తున్నటువంటి గురువులందరికీ కూడా పుణ్యక్షేత్రం తరపున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. అదే విధముగా ఈరోజు ఈ పూజా బలిలో మనలందరినీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి బాటలో నడిపించినటువంటి గాయక బృందం మా కపూచన్ సభకు చెందినటువంటి గాయక బృందం అని చెప్పవచ్చు. వారు సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ వేదశాస్త్రం చదువుతూ ఉన్నటువంటి గురు విద్యార్థులు, అదేవిధముగా తత్వశాస్త్రం చదువుతున్నటువంటి ఆ యొక్క గురు విద్యార్థులతో పాటు కన్యాశ్రీలు చాలా చక్కగా పాటలు పాడి మనల్ని ఆధ్యాత్మికమైన బాటలోకి నడిపించినటువంటి ఈ యొక్క బ్రదర్లకు, సిస్టర్లకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి ముఖ్యంగా ఫాదర్ జాన్ గొల్లా రెక్టర్, మత్యాస్ కొల్లి రెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధముగా ప్రియా
తంబి గారి యొక్క భక్తులారా, రేపటి రోజు దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారు ధన్య మరణం పొందినటువంటి రోజు, అతి ముఖ్యమైనటువంటి రోజు. రేపు ఉదయం 7 గంటలకు సమిష్టి దివ్య బలి పూజ అర్పించబడబోతూ ఉంది. మహాగణిత వంచిన తెలగతోటి జోసెఫ్ రాజారావు విజయవాడ మేత్రాణులచే సమిష్టి దేవబలి పూజ సమర్పించబడుతూ ఉంది. రేపు ఉదయం కూడా అందరూ కూడా ఆ దివ్య బలి పూజలో పాల్గొని తంబి గారి యొక్క దీవెనలు పొందవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అదే విధముగా బ్రదర్ జోసెఫ్ తంబి గారి ధన్యతా పట్టము కోసం ప్రత్యేక విధముగా మనం ప్రార్థన చేద్దాం. బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఈ ప్రాంతంలో ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నారు, ఔటపల్లి ప్రాంతంలో. అందుకనే తంబి గారికి పునీత పట్టము రావాలని అందరూ కూడా నిశ్శబ్దముగా ఒక పరలోక జపము, మంగళవార జపము జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భ ఫలముగు జేసు ఆశీర్వదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడున్నో మా మరణ సమయమందునో ప్రార్థించండి. ఆమేన్. ఇప్పుడు తండ్రి గారి చేత చివరి ఆశీర్వాదాన్ని స్వీకరించుదాం. ప్రభు మీతో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, శిరములను వంచి దేవుని ప్రత్యేక ఆశీర్వాదంకై ప్రార్థించండి. దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థనల ద్వారా మేము బలపరచుచు ఆ ప్రభు మీకు అమిత దీవెనలు కలకాలము దయచేయునుగాక. దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మీరు ప్రస్తుత బాధల నుండి, వ్యాధుల నుండి విముక్తిని పొంది వారి పవిత్ర జీవిత ఆదర్శము అనుసరింతురుగాక. దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి క్రియలను అనుసరించి మీరు విశ్వాసమునందు బలపడితిరి. అటులనే వారి మధ్యస్థ ప్రార్థనలు మిమ్ము మోక్ష నివాసమునకు వారసులను చేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనము.